ఈరోజు మనం జనరల్ ఎస్సే పార్ట్ 2 ఎస్సే ఎలా రాయాలి అండ్ ఒక మోడల్ ఎస్సే చెప్తాను. జనరల్ ఎస్సే ఎలా రాయాలి అనే అంశం మీద ఆల్రెడీ ఒక పార్ట్ 1 చెప్పాను. దీనిలో ఒక ఉపోద్ఘాతం, దాని తర్వాత స్ట్రక్చరు, కంక్లూజను, కొటేషన్స్ ఇవన్నీ రాయాలని చెప్పాను కదా. ఈరోజు ఒక డిఫరెంట్ ఎస్సే, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తే ఎలా రాయాలో డిస్కస్ చేద్దాం. భారతదేశ అణు విధానం, ఇండియాస్ న్యూక్లియర్ పాలసీ, దీనికి సంబంధించి ఏమైనా ఎస్సే వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇండియా ఎన్ఎస్జిలో సభ్యత్వం కోసం ట్రై చేస్తుంది, మరియు ఇండియా ఎంటీసీఆర్లో ఆల్రెడీ సభ్యురాలైంది. అండ్ భారతదేశం అణు విధానాన్ని సవరించుకునే ఆలోచనలో కూడా ఉంది. సో వీటన్నిటిలో భాగంగా భారతదేశ అణు విధానం మీద ఒక ఎస్సే రావచ్చని, ఎస్సే కానీ బేసిక్గా మంచి ప్రశ్న కానీ రావచ్చనే అనుకుంటున్నాను. ఇక్కడ భారతదేశానికి ఎస్సే స్టార్టింగ్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికే ప్రపంచం అణుబాంబులు తయారు చేసుకుంది. అమెరికా హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులతో దాడి చేసింది. ఆ తర్వాత P5 కంట్రీస్ అన్నీ కూడా, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలన్నీ కూడా అణుశక్తికర దేశాలుగా మారిపోయాయి. అవన్నీ అణుబాంబులు తయారు చేసుకుని ఆ తర్వాత అన్ని దేశాలని నియంత్రించే విధంగా తయారయ్యాయి. ఇదే సమయంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశం ఒక శాంతి కాముక దేశం, అలీన దేశాల్లో ఒక ప్రధాన సభ్యురాలు. ఈ భారతదేశం అణు బాంబుల్ని తయారు చేయకూడదని మొదట్లో భావించేది. మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, ఎవరు భవిష్యత్తుని చెప్పలేరు, ఎవరు భవిష్యవాణిని వినిపించలేరు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, నా తరపున కానీ, నా భవిష్యత్ తరాల తరపున కానీ, నా భవిష్యత్ ప్రభుత్వాల తరపున కానీ అణు టెక్నాలజీని, అణు పరిజ్ఞానాన్ని వినాశనానికి భారతదేశం వాడపోదు అని. అణు టెక్నాలజీని, అణు పరిజ్ఞానాన్ని వినాశనానికి భారతదేశం వాడపోదు అని చెప్పి. సో ఆయన అణుబాంబు తయారీకి పూర్తిగా వ్యతిరేకం. అదే సమయంలో శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని పెంచే విధంగా అనేక బీజాలు ఆయన వేశారు. ఉదాహరణకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కానీ, అటామిక్ ఎనర్జీ కమిషన్ కానీ, ఈ విధంగా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, వ్యవస్థల ద్వారా ఆయన మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేశారు. అదే సమయంలో మాస్కో పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, మాస్కో పాక్షిక టెస్ట్ బ్యాన్ ఒప్పందం అనే ఒప్పందంలో కూడా ఆయన భారతదేశం తరపున సంతకం చేయడం జరిగింది. సో ఈ విధంగా నెహ్రూ గారి అణు విధానం, ఆయన విదేశీ విధానం శాంతి కాముకంగా ముందుకెళ్ళాయి. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది శాంతికి మాత్రమే వాడుకోవాలని చెప్పి ఎప్పుడూ ఉద్ఘాటించేవారు. అయితే 1962లో చైనా భారతదేశం మీద దాడి జరిపినప్పుడు నెహ్రూ గారి అణు విధానం పైన అనేక రకాల అనుమానాలు తలెత్తాయి. చాలామంది భారతదేశం కూడా ఖచ్చితంగా అణుబాంబు వైపు వెళ్ళాలి, చుట్టుపక్కల ఉన్న దేశాలతో భారతదేశం పోటీ పడాలంటే భారతదేశానికి ఖచ్చితంగా అణుబాంబు కావాలి అని చెప్పి నెహ్రూ గారి పైన ఒత్తిడి తేవడం జరిగింది. కానీ నెహ్రూ గారు దానికి ససేమ రాని అణుబాంబు దిశగా మాత్రం అడుగులు వేయలేదు. 1964లో నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమైనప్పుడు ఆయన కూడా నెహ్రూ గారి అణు విధానాన్ని సమీక్షించడానికి ఒప్పుకోలేదు.
లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చాలామంది నెహ్రూ గారు అణుబాంబుకు ఒప్పుకోలేదు, కనీసం శాస్త్రి గారినన్నా ఒప్పుకోమని చెప్తే ఆయన కూడా అణుబాంబు తయారీకి ఒప్పుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో తొందరగా తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయాలలో ఎన్పిటి, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ నిర్ణయం ఒకటి. భారతదేశం ఎన్పిటిలో సంతకం చేయలేదు. ఇందిరాగాంధీ గారు అది వివక్షతో కూడుకున్న ఒప్పందం, భారతదేశం సంతకం చెయ్యదు అని చెప్పేసి సంతకం చేయలేదు. ఆ తర్వాత 1971లో భారతదేశానికి సంబంధించి కొన్ని అంశాలు జరిగాయి. ఒకటి, 20 సంవత్సరాల పాటు మనం రష్యాతో స్నేహ సౌభ్రాతృత్వ ఒప్పందం ఒకటి చేసుకున్నాం 1971లో. 20 సంవత్సరాలకి అది స్నేహ ఒప్పందం ఒకటి చేసుకున్నాం. దాంతోపాటు అతి కొద్ది నెలల తర్వాత 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. ఆ విముక్తి జరిగే సమయంలో భారతదేశం అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ నుంచి చాలా మంది పౌరులు అక్కడ రావటం, మన ఈశాన్య రాష్ట్రాలు ఇబ్బంది పడటం జరిగింది. ఇందిరాగాంధీ గారు దానికి అనుగుణంగా బంగ్లాదేశ్ విముక్తిలో కొంత సపోర్ట్ ఇవ్వడం మొదలెట్టేసరికి అమెరికా కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా అమెరికా యుద్ధ నౌకను భారతదేశం మీదకు తీసుకొచ్చింది. అదృష్టవశాత్తు ఈ లోపు యుద్ధం ముగిసి ప్రపంచం భారతదేశం వైపు చూడగలిగింది. భారతదేశం గొప్పగా బంగ్లాదేశ్కి సపోర్ట్ కూడా చేయగలిగింది. కాకపోతే దీనిలో మనం ఒక గుణపాఠం నేర్చుకున్నాం. ఏంటంటే భవిష్యత్తులో యుద్ధాలు అంటూ వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ చేదోడు వాడోడుగా పెద్ద దేశాలు వచ్చినా సరే ఇండియా దానికి ధీటుగా సమాధానం చెప్పగలిగే శక్తి కలిగి ఉండాలి అని మనం అనుకోవటం జరిగింది. ఆ దిశగా వేసిన ప్రయత్నమే 1974 మొట్టమొదటి అణు పరీక్ష, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. 1974లో ఫస్ట్ టైం మనం చేసింది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఇండియా ఈ అణు పరీక్ష చేయంగానే ప్రపంచ దేశాలన్నీ విస్తుపోవడమే కాదు, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు భారతదేశం పైన ఆంక్షలు విధించాయి. అప్పటి వరకు మన తారాపూర్ న్యూక్లియర్ రియాక్టర్కి అమెరికా అణు ఇంధనం సరఫరా చేసేది, ఒక్కసారిగా నిషేధం విధించింది. సో దాంతో భారతదేశానికి సోవియట్ రష్యా ఆ సహాయాన్ని అందించింది. ఈ తారాపూర్ రియాక్టర్కి సోవియట్ రష్యా తర్వాత సహాయాన్ని అందించడం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచంలో 1974లో ఇండియా అణుశక్తి గల దేశంగా, ఒక శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకుంది. ఈ టైంలో గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్ఎస్జి, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనేది ఒక అణుశక్తి లేని దేశం అణుశక్తి దేశంగా మారటానికి జరిగిన పరిణామంలో, భారతదేశం ఇలా అణుశక్తిగా రావటం పరిణామంలో, దీనికి పర్యవసానంగా 1974లో ఎన్ఎస్జి అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. అంటే భారతదేశం అణుశక్తి దేశంగా మారటానికి చూసి ఇంకే ఇతర దేశాలు ఇలా జరగకుండా చూసుకోవడానికి, సరఫరాలు వీటికి సంబంధించిన అంశాలతో డీల్ చేయడానికి కూడా ఎన్ఎస్జి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఆ తర్వాత ఇండియాలో ఎమర్జెన్సీ రావటం, ఇందిరాగాంధీ గారు ఓడిపోవటం, అప్పుడు జనతా ప్రభుత్వం రావటం, జనతా ప్రభుత్వం తిరిగి నెహ్రూ గారి అణు విధానం అంటే శాంతియుత అణు విధానాన్ని అవలంబించడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి తర్వాత వచ్చినా కానీ అణు విధానమైన పెద్ద చర్యలేం తీసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు నిరాయుధీకరణ, అణ్వస్త్ర నిరాయుధీకరణ, అంతర్జాతీయ నిరాయుధీకరణ అనే అంశాల మీద చాలా గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఆయన అలీనోద్యమంలో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 1991లో మన యొక్క చిరకాల మిత్రుడు సోవియట్ రష్యా కుప్పకూలిపోవటం, అదేవిధంగా ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ స్టార్ట్ చేయటం మొదలుపెట్టడం, అదేవిధంగా మనం ఎల్పిజి రిఫార్మ్స్, ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ ఇలాంటివన్నీ తీసుకురావడం జరిగింది.
సో ఈ పరిణామంలో అణు విధానం పైన పూర్తి స్థాయిలో మనం ఏమీ చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత 1998లో రకరకాల అంశాలు ఈ అణు విధానంలో బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ 97-98 సంవత్సరాలు లేకుండా భారతదేశం అణు విధానం అనేది మనం చెప్పుకోవడానికి లేదనమాట. ఇదేంటి అంటే, ఒకటి సిటిబిటి, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనేది అప్పట్లో సంతకం పెట్టడానికి భారతదేశం ముందుకు వచ్చింది. సిటిబిటి అనేది, ఈ సిటిబిటి అనేది ద్వంద్వ వివక్షతో కూడుకున్న ఒప్పందం, ఖచ్చితంగా భారతదేశం దానికి సంతకం చేయబోదు అని చెప్పి మన భారతదేశం తరఫున మన ప్రతినిధి కూడా అక్కడ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సాధారణ సభలో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా ట్రీటీ, ఈ ఒప్పందంలో ఈ అంశాలు ఇదే విధంగా ఎప్పటికీ కొనసాగితే ఎప్పటికీ కూడా, నౌ ఆర్ నెవర్, ఎప్పటికీ కూడా భారతదేశం దానిలో సంతకం పెట్టపోదు అని తేల్చి చెప్పేశారనమాట. ఆ తర్వాత సిటిబిటి తర్వాత ఇండియా 1998లో రెండో అణు పరీక్షకు వెళ్ళింది. ఈ పోఖ్రాన్ 2 అంటాం దీన్ని, ఆపరేషన్ శక్తి. పోఖ్రాన్ 2 ఆపరేషన్ శక్తి అంటాం. ఇది వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ రెండో అణు పరీక్ష ఇండియా వెళ్ళంగానే ప్రపంచవ్యాప్తంగా మళ్ళా రకరకాల దేశాలు ఇండియా పైన విమర్శలు వెల్లువెత్తించాయి. చివరికి జపాన్ సైతం మన పైన ఆంక్షలు విధించడం మొదలెట్టింది. కానీ ఇండియా ఒక బాధ్యత గల అణుశక్తి దేశంగా గుర్తించబడాలని కోరుకుంటుంది. సో ఎవరికో భయపడి కాదు, కాకపోతే ఖచ్చితంగా ఇండియాకి ఒక అణుశక్తి ఉండాలి. అదేవిధంగా ఇండియా శాంతి కాముక దేశం. సో దాన్ని నిరూపించుకోవడానికి ఇండియా వాళ్ళు భారతదేశం యొక్క అణు విధానాన్ని ప్రకటించారు. ఈ అణు విధానమే చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. అణు విధానంలో ఏమున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఎప్పుడు కూడా మనం ఒక డిటరెన్స్ని మెయింటైన్ చేయాలి. అంటే మనకున్న అణుశక్తిని కాపాడుకుంటూ ఉండాలి. అణు బాంబులు ప్రయోగించకపోవచ్చు, అణు బాంబులు తయారు చేయకపోవచ్చు, కానీ మనకున్న అణుశక్తిని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న కథ ఉందన్నమాట. ఒక పాము ఉంటుంది. ఆ పాము అందరినీ ఎప్పుడు కరుస్తూ ఉంటుంది. చివరికి ఒక స్వామీజీ అటు వెళ్తూ ఒక మాట చెప్తారు, ఆ పాము పొద్దాక అందరినీ కరిస్తే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు, నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే నువ్వు అందరితో బాగుండాలి అని. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాము బాగా దెబ్బలు తిని రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. అదే స్వామీజీ అటు వెళ్తూ అడుగుతారనమాట, ఎందుకు పాము ఇలా అయిపోయావు అని. ఆ పాము చెప్పుద్ది, స్వామీజీ మీరే కదా చెప్పారు నేను ఎవరిని హాని చేయకూడదని, నాకు ఎవరికి హాని తలపెట్టకూడదని, అందుకే ఎవరిని కరవట్లేదు స్వామి, ఎవరిని కాటేయట్లేదు స్వామి అని చెప్తుంది అనమాట. చెప్తే స్వామీజీ అంటారు, నేను కాటేయద్దన్నాను కానీ బుసకొట్టొద్దన్నానా, నీ యొక్క నేచర్ని నువ్వు మార్చుకోవచ్చా అని చెప్పి. సో ఏ దేశం కూడా, భారతదేశం లాంటి దేశం చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలు కానీ పెద్ద దేశాలు కానీ ఉన్నప్పుడు, ముఖ్యంగా పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా శక్తివంతంగా ఉండాలి. ఇది ప్రధాన సమస్య. దేశానికి రక్షణ కానీ, అణు విధానం కానీ చుట్టుపక్కల పొరుగు దేశాలను చూసి ఉండాలి. జాతి ప్రయోజనాలే మనకు ముఖ్యం. అందుకని బాధ్యత ముఖ్యమే, అణుశక్తి ముఖ్యమే, అదేవిధంగా శాంతి ముఖ్యమే, జాతి ప్రయోజనం కూడా అంతే ముఖ్యం. సో డిటరెన్స్ అంటే మనకున్న శక్తితో అణుశక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం మనకుంది. అదేవిధంగా అణుశక్తిని పక్క దేశాన్ని ఆపగలిగే శక్తిగా ఉండటం కూడా అవసరం. అదేవిధంగా భారతదేశం తనకే తను ఎప్పుడు అణుశక్తిని ఉపయోగించదు, అణుబాంబుని ఉపయోగించదు. అవతలి దేశం ఉపయోగించినప్పుడు అణుబాంబుని భారతదేశం దాన్ని తిరిగి దాడి చేయడానికి ఉపయోగిస్తుంది. ఏ ఇతర దేశమైనా భారతదేశం పైన యుద్ధానికి వచ్చినప్పుడు ఆ దేశం కనుక అణుశక్తిని వాడకపోతే భారతదేశం వాడదు. అదేవిధంగా అణుశక్తి లేని దేశం యుద్ధానికి వస్తే భారతదేశం అణుబాంబులు వాడదు. ఆ దేశం కనుక రసాయనిక లేదా ఈ బయాలజికల్ వెపన్స్ ఇలాంటివి వాడితే కనుక ఖచ్చితంగా భారతదేశం కూడా అణుశక్తిని వాడుద్ది. అంతేకాకుండా ఇప్పుడు వెళ్తున్న ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే అగ్ని,
ఆకాష్, త్రిశూల్, నాగ్, ధనుష్, సాగరిక, బ్రహ్మోస్ ఈ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండియా కంటిన్యూ చేస్తుంది. కానీ అణుబాంబుల పైన మారటరీ విధించుకుంది. ఇక ముందు ఇండియా తనకే తను స్వతహాగా ఐచ్ఛికంగా మారటరీ విధించుకుంది. ఇక ముందు ఇండియా తను ఎత్తేసుకునేంత వరకు, తను ఈ మారటరీ ఎత్తేసుకునేంత వరకు అణుబాంబు ప్రయోగాలు చేయదు. అది బాధ్యతాయుత అణుశక్తి గల దేశంగా ఇండియా ఉండాలనుకుంటుంది. అంతేకాకుండా న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్, ఒక న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్ని తయారు చేసి దానికి సివిలియన్ ఆఫీసర్ అంటే మన ప్రధాని గారు దానికి హెడ్ అనమాట. ఆయన చేతుల్లోనే బాంబులు కానీ వేయటం కానీ, అసలు ఇండియా అణు పరీక్షలు ఎలా చేయాలి, ఎలాంటివి చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్రధాని గారి మన ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. ఈవెన్ ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ చీఫ్, ఆర్మీ ఫోర్సెస్ వాళ్ళ దగ్గర చేతిలో కూడా ఇది ఉండదు అణు పరీక్షలు. ఓన్లీ ప్రధాని గారు హై లెవెల్ రికమెండేషన్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. సో ఈ విధంగా ఇండియా తన ఒక అణు విధానాన్ని ప్రకటించడం జరిగింది. అయితే తర్వాత 2006లో అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇండో యుఎస్ సివిలియన్ న్యూక్లియర్ డీల్. ఇండో యుఎస్ సివిలియన్ న్యూక్లియర్ డీల్ అంటే అమెరికాతో సివిల్ న్యూక్లియర్ డీల్ చేసుకున్నారు అణు ఒప్పందాన్ని. దీనిలో భాగంగా మళ్ళీ ఒక విమర్శలు వచ్చాయి, ఇండియా ఈ ఒప్పందం ఎందుకు చేసుకుంది అని. కానీ ఈ ఒప్పందం వల్ల ఒక పాజిటివ్ థింగ్ ఉంది. ఇండియాని ఒక బాధ్యతాయుతమైన అణుశక్తి గల దేశంగా ప్రపంచం దేశాలు గుర్తించాయి. ఎందుకంటే అమెరికా భారతదేశంతో ఈ న్యూక్లియర్ డీల్ చేసుకోవడం కోసం హైడ్ యాక్ట్కే సవరణ చేసింది, ఒక యాక్ట్ని సవరణ చేసింది. ఐఏఏలో కూడా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో కూడా ప్రత్యేక మినహాయింపులు తీసుకొచ్చుకుంది. కాబట్టి అమెరికా లాంటి దేశమే భారతదేశాన్ని ఇలా గుర్తించింది. కాబట్టి ఇండియా ఖచ్చితంగా బాధ్యతాయుతమైన అణుశక్తి గల దేశంగా గుర్తించబడుతోంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి. అంశాలు ఏంటంటే భారతదేశం ఎన్ఎస్జిలో సభ్యురాలు కావాలనుకుంటుంది, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. దీనిలో అంతర్జాతీయంగా 4 అత్యంత పేరు గల అంశాలు ఉన్నాయి. ఒకటి ఎంటీసీఆర్, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. ఎంటీసీఆర్, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. దీనిలో ఇప్పటికే భారతదేశం సభ్యురాలైంది. తర్వాత ఎన్ఎస్జిలో ఆస్ట్రేలియా గ్రూప్లో వాసనార్ అరేంజ్మెంట్లో, ఎన్ఎస్జిలో ఆస్ట్రేలియా గ్రూప్లో వాసనార్ అరేంజ్మెంట్లో ఇండియా సభ్యురాలు కావాలనుకుంటుంది. కాకపోతే ఎన్ఎస్జిలో సభ్యురాలు కావడానికి ఇప్పటికే ఉన్న ఎన్ఎస్జిలో ఉన్న 48 దేశాలు, అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని సభ్యత్వం చేయడానికి సపోర్ట్ చేయాలి. చైనా దీనికి గట్టిగా వ్యతిరేకిస్తుంది. చైనా వాదన ఏంటంటే ఎన్పిటి సంతకం చేయని దేశాన్ని ఎలా రాణిస్తాం, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ సంతకం చేయని దేశాన్ని ఎన్ఎస్జిలోకి ఎలా రాణిస్తామని చైనా ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ఎన్ఎస్జి అనేది, న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ అనేది 1974లో భారతదేశం వల్ల ఏర్పడింది. భారతదేశం అణు పరీక్ష చేయడం వల్ల దాని పర్యవసానంగా ఏర్పడింది. దానిలోకి భారతదేశాన్ని ఎలా రాణిస్తాం అని కూడా చైనా అబ్జెక్షన్ చేస్తుంది. చైనా ఒప్పుకోవడం లేదు. కాకపోతే ఎన్ఎస్జిలో సభ్యత్వం అనేది భారతదేశానికి చాలా మంచి చేకూరుస్తుంది. ఎందుకంటే ఓ పక్క పాకిస్తాన్కి ఎక్కువ న్యూక్లియర్ అణు సప్లైలు జరగకుండా దీనిలో మనం కట్టడి చేయొచ్చు. అదేవిధంగా భారతదేశానికి కూడా కొత్త టెక్నాలజీతో మనకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా భారతదేశం ఒక గొప్ప ప్రాంతీయ శక్తిగా ఎదిగే అవకాశం కూడా ఈ ఎన్ఎస్జి వల్ల వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు చైనా ఆల్రెడీ ఎన్ఎస్జిలో మెంబర్గా ఉంది. సో చైనా లాంటి దేశాలకు సంబంధించి కూడా ఇండియా కొన్ని అంశాల మీద వ్యతిరేకత తెలపడం కానీ, కొన్ని విషయాల్లో ఇండియా పాత్ర పెరగటం కానీ జరగవచ్చు. ఈ విధంగా చూసుకుంటే అన్ని విధాల ఎన్ఎస్జిలో సభ్యత్వం భారతదేశానికి, దేశ ప్రతిష్టకు చాలా అవసరం అన్నమాట. దానికోసం మన మోడీ గారు ఒబామా గారిని కూడా అమెరికా కూడా వెళ్ళటం జరిగింది. అమెరికా రకరకాల దేశాలకు కూడా వెళ్ళటం జరిగింది. ఈ జరిగిన పరిణామంలో ఒక చిన్న అంశం బయటపడింది. ఆ అంశం ఏంటంటే ఒబామా గారు ఒక మాట చెప్పారు. ఖచ్చితంగా నేను ఇంతకుముందు ట్రంప్ గారికి ముందున్న ఒబామా గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతదేశానికి అమెరికా ఎన్హెచ్లో సభ్యత్వం కోసం పూర్తిగా సహకరిస్తుంది అని. సో చాలా దేశాలు సహకరిస్తానికి ముందుకు వచ్చాయి.
కానీ తీరా సదస్సు జరిగేటప్పుడు మాత్రం ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో భారతదేశానికి సహకరించలేకపోయింది. దానికి కారణం చైనా. ఇప్పుడు భారతదేశానికి కావాల్సిన అంశం ఏంటంటే ఈ ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సరే ఎన్ఎస్జీలో సభ్యత్వం తీసుకోగలగటం అదొకటి అంశం అనమాట. తర్వాత ఈ భారతదేశ విదేశీ విధానంలో ఈ అణు విధానాలు అనేవి ఏ దేశ విధానానికైనా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం చూస్తే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇలాంటివన్నీ వస్తున్న తరుణంలో మన భారతదేశం ఇప్పుడు ఏమంటుందంటే అణు విధానాన్ని సమీక్షిస్తున్నాం, మన అణు విధానాన్ని సమీక్షించాలి అనే దాని మీద ఒక అంశం జరుగుతుంది. దానిలో భాగంగా మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, నో ఫస్ట్ యూజ్ అని. మనము ముందుగా వాడము, ఆ దేశం అణు బాంబులు వాడకపోతే మనం వాడము. కాకపోతే ఇతర దేశం మన పైన అటాక్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశం అటాక్ చేస్తున్నప్పుడు, చైనా లాంటి దేశం అటాక్ చేస్తున్నప్పుడు గమనిస్తే మన డోక్లాం అంశం జరిగింది. అట్లాంటి టైంలో ఏదైనా అటాక్ వస్తే వాళ్ళు అణుబాంబు వాడేదాకా చూస్తూ కూర్చుంటే మన దేశం పూర్తిగా ఇబ్బంది పడిన దాకా ఉండకూడదు. సో నో ఫస్ట్ యూజ్. ఐఆర్లో అంతర్జాతీయ సంబంధాల్లో ఒక ఇది ఉందనమాట, నువ్వు ముందుగా బెదిరించకపోతే అవతలాడు వచ్చి నేను బెదిరించేస్తాడు. అందుకని ఇండియా అణుబాంబు వేయకుండా అక్కడ కూర్చుంటే యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు అణుబాంబు వేసి మన దేశాన్ని నాశనం చేసే ముందే మనమే దాన్ని ప్రయోగించడం సమంజసమా అనే దాని మీద ఒక అంశం ఉంది. భారతదేశం అణు విధానాన్ని మార్చుకోవాలి, దాన్ని సవరించుకోవాలి అనే చర్చ కూడా జరుగుతుంది. దీని నేపథ్యంలో భారతదేశ అణు విధానం అనేది అవసరం అనమాట. అందుకని ఇది స్ట్రక్చర్. దీనిలో కొన్ని అంశాలు ఉన్నాయి. అదేంటంటే మొదట్లో నేను చెప్పినట్టు నెహ్రూ గారి కొటేషన్, ఎవరు భవిష్యవాణిని చెప్పలేరు, కానీ నేను నా తరపున నా భవిష్యత్ తరాల తరపున ఖచ్చితంగా చెప్పగలను, భారతదేశం అణుబాంబు తయారు చేయదు అని. అదేవిధంగా ఎండ్లోకి వచ్చేటప్పుడు కూడా కొన్ని శాంతియుతమైన కోట్స్, మంచి కొటేషన్స్ అన్నమాట. ఏదంటే చుట్టుపక్కల దేశాలతో శాంతి కాముకత మంచిదే, కానీ అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాల్లో ఎక్కువగా ఐడియలిజం కూడా వెళ్ళకూడదు. ఎక్కువగా మనం ఐడియలిజం అంటే ఊహల్లో బతకూడదు. ఎప్పుడు కూడా జాతి ప్రయోజనాలు పణంగా పెట్టి మనం ఏది చేయకూడదు. ఇక్కడ మ్యాకియావెల్లీ గారు అని ఒక ఆయన ఉంటారు, ఆయన కోట్ ఒకటి ఉంటుంది, నీ దేశ ప్రయోజనాలే పణంగా వచ్చినప్పుడు మంచి చెడు, నైతికత అనైతికత ఇలాంటివి ఏమీ చూసుకోకూడదు. ఏ విధమైన మార్గం అయితే నీ దేశాన్ని రక్షిస్తుందో, నీ దేశాన్ని కాపాడుతుందో ఆ విధమైన మార్గంలోనే ముందుకెళ్ళు. దానిలో తప్పు చేస్తున్నావా, ఉప్పు చేస్తున్నావా, వెన్నుపోటు పొడుస్తున్నావా, పక్క దేశంలో ఇబ్బంది కల్పిస్తున్నావా, ఇవన్నీ ఆలోచన పక్కన పెట్టి నీ జాతి ప్రయోజనాలే నువ్వు కాపాడు అని చెప్పి మ్యాకియావెల్లీ గారు చెప్పారనమాట. సో ఈ జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనందరం మ్యాకియావెల్లీ గారి కోట్ని, ఆయన యొక్క ప్రవచనాన్ని గుర్తు చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ. ఈ నెక్స్ట్ పార్ట్ 3లో ఒక మంచి ఎస్సే మళ్ళీ 1 or 2 daysలో నేను ఆ లైవ్లోకి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.